ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ఉచిత పాఠ్య పుస్తకాల ముద్రణలో వైసీపీ తన ముద్ర వేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన నిబంధన రాష్ట్రంలోని ఆఫ్సెట్ ప్రింటర్స్ పాలిట శాపంగా మారింది. 2014 నుంచి 2019 మధ్య ఉన్న విధానాన్ని పక్కన పెట్టి జాతీయ స్థాయికి మార్చడం వల్ల స్థానిక ప్రింటర్లు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఏపీలోని ముద్రణ యూనిట్లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఇదే నిబంధనలను అధికారులు కొనసాగిస్తున్నారు. తాజాగా ముంబై సంస్థ శాప్రాన్కు బేసిక్ ధర ఆధారంగా టెండర్ కట్టబెట్టడంపై ప్రింటర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి నుంచి ఏపీలోని ముద్రణ యూనిట్లను మంత్రి నారా లోకేష్ గట్టెక్కించాలని వారు కోరుకుంటున్నారు. బ్రీఫ్గా మాట్లాడుకుందాం. సార్ బాజీ గారు ఏమైనా అడుగు సార్. ఒకటి ఇది ఇప్పుడు ఎందుకని ఈ సబ్జెక్ట్ వచ్చింది, ఈ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందని అంటే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇస్తారు, అది ప్రభుత్వ బాధ్యత. మరి ఈ సంవత్సరం కూడా ఆ ప్రింటింగ్ టెండరు ముంబైకి సంబంధించిన సంస్థకు వెళ్ళిందట. కానీ వాళ్ళు ఎక్కువ కోట్ చేశారని ఇక్కడ వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు, ఇక్కడ ప్రింటర్సు. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏ బేసిస్ మీద ఇచ్చారు అని అంటే, ఇంక్లూడింగ్ జిఎస్టీ కోట్ చేసింది కాకుండా బేసిక్ ప్రైసు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రింటర్స్ కన్నా ముంబై బేస్డ్ ప్రింటర్స్ బేసిక్ ప్రైస్ తక్కువ కోట్ చేయడం మూలంగా బేసిక్ ప్రైస్ని బేస్ చేసుకుని ఇచ్చామంటున్నారు. ఇప్పుడు అదొకటే కాకుండా ప్రింటర్స్ కోరుకునేది ఏంటంటే, మిగిలిన రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రింటర్స్కే అవకాశం కల్పిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం వచ్చి ఈ రూల్ని నేషనల్ వైడ్గా పార్టిసిపేట్ చేయొచ్చు అన్న దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయడం మూలంగా నష్టపోతున్నాము అనే దీని మీద లోకేష్ గారి దాకా ఇప్పుడు లెటర్ పంపించారని తెలుస్తోంది. మరి లోకేష్ గారే దానికి కన్సర్న్ మినిస్టర్ గారు కాబట్టి ఆయన దృష్టికి ఇది వెళ్ళుండకపోయి ఉండొచ్చు అంటారా? ఇది కొత్త సమస్య, ఇప్పుడే కొత్తగా వెలుగులోకి వచ్చింది అన్నట్టుగా భావించాలా? దీన్ని ఆయన ఎంతవరకు సానుకూలంగా పరిశీలించే అవకాశం కనబడుతుంది సార్? ఇది యాక్చువల్గా ఏదైతే సఫ్రాన్ పేపర్స్ సంస్థ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సంస్థ అండి. దాదాపు 3,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాళ్ళ ప్రింటింగ్ యూనిట్ అంతా ఉంది, ముంబైకి సంబంధించింది. వీళ్ళు ఏంటంటే మన రాష్ట్రమే కాదు, అస్సాము, అట్లాగే కర్ణాటక, అట్లా ఇంకా కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసి సప్లై చేసే అనుభవం ఉంది వీళ్ళకి. 2025లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దాదాపు 12 కోట్ల రూపాయలు విలువ క్యాలెండర్లు ప్రింటింగ్ కూడా ఈ సంస్థే జరిపింది. కాబట్టి దీనికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఎందుకు చెప్తానంటే, ఒక ట్రాక్ రికార్డు ఉన్న సంస్థ. ఇక్కడ ఈ అంశాన్ని పక్కన పెడితే, ఏదైతే ఈ జిఎస్టీ కాకుండా బేస్ వాల్యూతో తక్కువ ఇచ్చింది కాబట్టి వాళ్ళకే ఇచ్చాము అని ప్రభుత్వం ఒక పక్క సమర్థించుకుంటున్నప్పటికీ కూడా అది కారణం కాదండి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గతంలో 2019-24లో లోకల్ ప్రింటర్స్కే అప్పచెప్పారండి. ఏదైతే ఫ్రీ బుక్స్, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి, ముద్రించి ఇచ్చే వర్క్ అంతా కూడా లోకల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రకరకాల విజయవాడ చుట్టుపక్కల ఇచ్చారు. కాకపోతే సప్లైలో బాగా డిలే అయింది. ఏదైతే స్కూల్స్ తెరిచినా కానీ నెలల తరబడి 15 లక్షల యూనిట్లు కావాలి, పుస్తకాలు 15 లక్షల పుస్తకాలు కావాల్సి ఉంటే వీళ్ళు దఫాలుగా 2 లక్షలు 3 లక్షలు అట్లా సప్లై చేసుకుంటూ వెళ్ళారు ఆ టైంలో. కారణం ఏంటంటే, మన విజయవాడలో కానివ్వండి, ఆంధ్రాలో ఉన్న ప్రింటింగ్ లో 1-2 తప్ప మిగతా అన్ని కూడా చిన్న యూనిట్స్ లార్జ్ క్వాంటిటీలో ప్రింట్ చేసి సప్లై చేసే కెపాసిటీ ఇక్కడ ఉన్న ప్రింటింగ్ ప్రెస్లకు లేదు. అలా అని వీళ్ళ ఉపాధి పోతుందని కాదు, వీళ్ళ ఉపాధి కోసం కావాలంటే ఇంకా చాలా ఉంటాయి. స్కూల్స్ పుస్తకాలు కాకుండా ఇంకా చాలా స్టేషనరీ ఉంటుంది, అది ఇచ్చి వీళ్ళని ఆదుకోవచ్చు లోకల్ ప్రింటర్స్ ని. కాకపోతే ఏంటంటే, ఇక్కడ స్కూల్స్ కు సంబంధించి ఇన్ టైంలో పుస్తకాలు అందాలి. ఆన్ టైంలో స్టూడెంట్స్ పుస్తకాలు అందకపోతే వాళ్ళు అంత స్ఫూర్తి పోతుంది. ఏదైతే చదువుకోవాలి, కొత్త పుస్తకాలతో కొత్త క్లాసుల్లోకి వెళ్ళాలి అనేది పిల్లల్లో కూడా ఇంట్రెస్ట్ తగ్గుద్ది. రెండోది ఏంటంటే, పుస్తకాలు లేకుండా స్కూల్కి వెళ్ళి కూడా చదవటం కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే, ఏదైతే కిట్ ఇస్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ కిట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు దీనికి 1,700 కోట్లు ఎంతో కేటాయించింది. దాని ఆధారంగా చేసుకొని పిల్లల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కిట్ ఇస్తున్నారండి. సర్వే రాధాకృష్ణన్ కిట్ లాగా ఒకటి ఇస్తున్నారు. ఆ కిట్ తో పాటుగా పుస్తకాలు కూడా ఇస్తున్నారండి. కాబట్టి ఆన్ టైంలో పుస్తకాలు కావాలి కాబట్టి ఒక పెద్ద సంస్థకి అప్పచెప్పారని అనుకోవచ్చు దీన్ని. అలా అని వీళ్ళ పొట్టగొట్టడం, లోకల్ వాళ్ళు పొట్టగొట్టడం కాదు, వాళ్ళు కూడా ఆదుకోవాలి. వాళ్ళకి వేరే పనులు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి స్టేషనరీ కానీ ప్రింటింగ్ స్టేషనరీ చాలా అవసరం ఉంటుంది. అట్లాగే కాగితం నాణ్యత కూడా చాలా పేలవంగా ఉంది. గతంలో ఇచ్చిన కాగితం నాణ్యత కూడా
న్యూస్ ప్రింట్ కాగితం అలాంటి ఓకే దాని మీద ప్రింట్ చేసి ఇచ్చారు పుస్తకాలు. ఓకే బాజీ. అందుకోసం కూడా ఈ కారణం చేత కూడా ఈ మార్పు జరిగింది అని నేను అనుకుంటున్నాను ఓకే సురేష్ ఓకే గారు. ఓకే బాజీ. సార్ అజయ్ గారు, ఇప్పుడు ఆ, ఏదో గత ప్రభుత్వం నిబంధన మార్చింది కదా అని చెప్పేసి అట్లా తోసేయటం కరెక్ట్ కాదు ప్రతిదీ కూడా. ఇప్పుడు బాజీ గారు చెప్పారు, మరి నాకైతే దీని మీద పెద్దగా అవగాహన లేదు కానీ అప్పుడు వాళ్ళు కొంత డిలే చేశారు కాబట్టే మేబీ వైసీపీ గవర్నమెంట్ కూడా ఈ నేషనల్ లెవెల్లో టెండర్స్కి పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పిస్తూ నిబంధన మార్చుంటారు. ఆ, మరి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించారో లేదో తెలియదు. ఇప్పటికీ అదే నిబంధన కంటిన్యూ అవుతుంది. ఆ నిబంధన ప్రకారమే ముంబై బేస్డ్ దానికి దక్కిందంటున్నారు. అలా చూసుకున్నా కానీ జిఎస్టీతో కలిపి వాళ్ళు ఎక్కువ కోట్ చేస్తే అలా ఎలా ఇస్తారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బాజీ గారు చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే అది పేరు బయటకు అలా చెప్తున్నారు కానీ కెపాసిటీ టు డెలివర్ ఇన్ టైం అది ఆ సంస్థకి బాగా ట్రాక్ రికార్డ్ అంటున్నారు. కానీ బయట రాష్ట్రాల్లో అక్కడ లోకల్గా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రింటర్స్కే వెళుతున్నటువంటి ఒక ఆనవాయితీ ఉన్నప్పుడు మీరు క్వాలిటీ కోసం టైం గురించి చేసి ఉండొచ్చు. మరి అదేమన్నా పరిశీలించే అవకాశం ఉందా? ఇప్పుడు లోకేష్ గారి దగ్గరికి వాళ్ళు రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు. మరి సురేష్ గారు, మొట్టమొదటగా 2014-19 మధ్య ఏదైతే ఈ బుక్ ప్రింటింగ్ ని స్థానికంగా ఉన్న ప్రింటర్లకి అందివ్వడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిబంధనలు మార్చి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నేషనల్ వైడ్ గా ప్రింటర్స్ బిజినెస్ లోన్లు రావచ్చని నిబంధనలు మార్చి లోకల్ ఉన్న ప్రింటర్లకి వాళ్ళకి ఆదాయ మార్గం గంటి కొట్టే విధంగా పనిచేసిన నాయకుడు పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు గతంలో ప్రభుత్వం ఉన్న నిబంధనల మేరకు టెండర్లు పిలిచుంటారు. దానికి అనుగుణంగా లోకల్ సంస్థ మీరెందుకు కంటిన్యూ చేస్తున్నారు? మీరెందుకు ఆ పొట్టగొట్టే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ లోకల్ ప్రింటర్స్ది? మీరు చెప్పేది అదే చెప్తా ఉన్నాను మీకు. నేను సురేష్ గారు అదే చెప్పబోతా ఉన్నా. ఈ లోపు మీరు అడుగుతారు. ₹6.66 లోకల్ సంస్థ టెండర్ వేయడం జరిగింది. ముంబైకి సంబంధించిన సంస్థ ₹6 వేయడం జరిగింది. ఈ రోజు లోకల్ ప్రింటర్స్ ఏమడుగుతా ఉన్నారంటే, మీరు జిఎస్టీని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు కోడ్ చేసిన బేస్ ధరకే మీరు టెండర్ ఇచ్చారు. ఆ జిఎస్టీని కూడా కలుపుకొని అప్పుడు లోకల్ ఉన్న ప్రింటర్స్ కనుక మీరు అవకాశం కల్పిస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అని చెప్పి ఈ రోజు వాళ్ళు నారా లోకేష్ గారికి ఒక లెటర్ రాయింది. సురేష్ గారు, నేను మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళతో పాటు ఏదైతే ఈ రోజు నారా లోకేష్ గారికి లెటర్ రాశారో లోకల్ ప్రెస్ వాళ్ళకు ఒక విషయం తెలియజేస్తుంది. నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కూటమి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని పనికి మాలిన నిర్ణయాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని చాలా అంశాలు మార్చి గతంలో ఏ విధంగా పారదర్శకంగా టెండర్లు పిలవడం జరిగిందో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తా ఉంది. సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సురేష్ గారు మేము అందు గురించే ప్రభుత్వం దృష్టిలో ఉందా, అందుకని అందు గురించి అజయ్ గారు మేము ఈ అంశం ఒక నిమిషం ఆగండి సార్. మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్క నిమిషం ఆగాలి. అందు గురించే ఈ అంశం మేము ఈరోజు డిబేట్ టాపిక్గా తీసుకుంది. ప్రభుత్వాన్ని దృష్టిలో ఉందా లేదా, అసలు ఏం జరిగింది, లోకేష్ గారికి ఈ అంశాన్ని పరిశీలించారా లేదా, మరి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, లేకపోతే ఇప్పుడున్న నిబంధనలు కరెక్టేనా అనేది ఒక మీ దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ అంశం టేకప్ చేయడం జరిగింది. ఎస్ ప్లీజ్ కంక్లూడ్ సార్. సురేష్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? గతంలో ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగానే అధికారులు టెండర్ పిలుచుంటారు. దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఈ రోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రింటర్స్ సమాఖ్య నారా లోకేష్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రింటర్స్ కి న్యాయం చేసే విధంగా, లేదా ఈ రాష్ట్ర ఖజానా డబ్బుని దుర్వినియోగం చేసే విధంగా గత ప్రభుత్వం మాదిరి పని చేయకుండా ప్రతి రూపాయిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం,
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ కోసమో విద్యార్థుల కోసమో ఖర్చు పెడుతున్న మంత్రివర్యులు నారా లోకేష్ గారు. అది ఆయన దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. ఈ రోజు ఈ అంశం బయటకు రావడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో ఉన్న లోపాలను సరిచేసి రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ నారా లోకేష్ గారు ఖచ్చితంగా దీంట్లో ఏదైతే లోపభూయిష్టంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళ దోపిడీ విధానానికి అనుగుణంగా ఈ విధి విధానాలను మార్చిందో వాటన్నిటినీ సరిచేసి లోకల్ ప్రింటర్స్ కి అవకాశం కల్పించే విధంగా నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ప్రతి అంశంలో పనిచేస్తా ఉంది. సురేష్ గారు కొన్ని అంశాలు ప్రతి అంశం ముఖ్యమంత్రి గారి దృష్టికో మంత్రుల దృష్టికో రాకపోయి ఉండొచ్చు. కానీ ఆ అంశం దృష్టికి వచ్చిన తర్వాత సరి చెయ్యకపోతే అప్పుడు ఆ మంత్రితో ఆ ప్రభుత్వంతో తప్పు అవుతుంది తప్ప విషయం వచ్చింది నారా లోకేష్ గారి దృష్టికి. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఈ అంశాన్ని సరిచేసి ఏదైతే లోకల్ ప్రింటర్స్ న్యాయమైన కోరిక కోరతా ఉన్నారో దానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ప్రజల ముందు ఎండగడతాం. వీళ్ళ దుర్మార్గపు దోపిడీ విధానాలను ప్రజలకు తెలియజెప్తాం. సురేష్ గారు ఓకే ఇక్కడ నేను టాపిక్ తీసుకుంది ఆ గత ప్రభుత్వం హయాంలో దోపిడీ ఇవి జరిగిందని కాదు. ఇక్కడ ఆ నిబంధనలు ఇప్పటికీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఒకవేళ అది నష్టం చేకూర్చు. సో మొయినుద్దీన్ గారు ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళినా అన్ని నిబంధనలు మార్చేయడమేనా? ఇందాక ఫస్ట్ టాపిక్లోనేమో లడ్డు నెయ్యి ప్రొక్యూర్మెంట్ నిబంధనలు మార్చేశారు, పెద్ద రచ్చ జరిగి ఇంత దానికి వచ్చింది. ఇప్పుడేమో టెండర్ నిబంధనలు మార్చేశారంట మీ హయాంలో, దాని మూలంగా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ముఖ్యంగా సార్ నాడు నేడు అని చెప్పి ప్రైవేట్ పాఠశాల కంటే ఉన్నతంగా తయారు చేశారు సార్. దాన్ని పవన్ కళ్యాణ్ గారు పోయి మెచ్చుకున్నారు, ఇది ప్రభుత్వ స్కూలా అని. విద్యార్థులకు వాళ్ళకి దాదాపు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత 4-5 నెలల వరకు కూడా బుక్స్ అందేది కాదు సార్. 4-5 నెలల వరకు కూడా బుక్స్ అందేది లేదు. నేనే చాలా స్కూళ్ళకి వెళ్ళాను. మ్యాథ్స్ బుక్స్ లేదు, ఇంగ్లీష్ బుక్ లేదు, తెలుగు బుక్ లేదు. టీడీపీ హయాంలో విద్యార్థులు ఎదురున్నారు, టీచర్ లేరు. ఒక టీచర్ అయితే నెల్లూరు వెంకటేశ్వరపురంలో ఫిజిక్స్ టీచరు 9 నెలల నుంచి ఫిజిక్స్ టీచర్ లేరు సార్. అటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైతే కమిషన్ల కోసమై అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు ఏంటిది? ఆగండి సార్. ఏంటి సార్ ఇది? ప్రతిదీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అని. ఒక్క నిమిషం ఆగండి అజయ్ గారు. మీరు అనవసరంగా టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు అజయ్ గారు. ఇది ఒక నిమిషం ఆగండి అజయ్ గారు, మీరు ఆగండి. ఇదేం ఆర్గ్యుమెంటేటివ్ టాపిక్ కాదు ఇది. నేను తీసుకున్నది ఒక సదుద్దేశంతో దీన్ని మీరు యాక్సెప్ట్ చేశారు. అక్కడికి కన్ఫర్మ్ అయ్యి ఉండండి. ప్రతిదీ ఫైటింగేనా, డిబేటబుల్లేనా? ఒక నిమిషం ఆగండి, టైం లేదు. అక్కడ ఎర్నలిస్ట్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడాలి. నేను ముందే చెప్పా ఇది బ్రీఫ్ గా మాట్లాడుకుందాము. బ్రీఫ్ గా 1 అవర్ పాటు ఫస్ట్ టాపిక్. మీరు ఆగండి సార్. నాకు తెలుసు సార్ ఏది ఆర్గ్యుమెంట్ కాదు. ఇది ఆర్గ్యుమెంటేటివ్ పాయింట్ కాదు ఇది. మీరు ఆగండి సార్, టైం లేదు. మీరు ఆగండి సార్, మీరు ఆగండి. ఇక్కడ టాపిక్ అది కాదు, ప్రజలు గమనిస్తున్నారులే. కానీ నేను ఇది ఓన్లీ ప్రింటింగ్ గురించే. అజయ్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడేసారు, అయిపోయింది. ఇప్పుడు దాని మూలంగా అనవసరంగా 3 minutes ఎక్స్టెండ్ అయింది. మనకి సెకండ్ టాపిక్ ఇది బ్రీఫ్ గా మాట్లాడుకుందాం ముందే చెప్పాను నేను. మొయినుద్దీన్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎప్పుడైతే ప్రింటర్స్ కు అందరినీ పిలిచి మీ దగ్గర మంచి ఉద్దేశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రింటర్స్ అందరు మీటింగ్ పిలిచి, అయ్యా ఈ కోట్ చేశారు, మీరు మాకు సకాలంలో బుక్స్ అందిస్తే మీకే సప్లై ఇస్తాం, మీరు ఇవ్వలేని పక్షంలో మేము వేరే రాష్ట్రాలకు ఇస్తామని ఒక్క మాట ఎందుకు చెప్పలేదు సార్? వీళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు
నేషనల్ లెవెల్లో తీసుకుపోయారని. మరి 2 అకాడమిక్స్ ఇయర్స్ అయిపోయినాయి సార్, 2 అకాడమిక్స్ ఇయర్స్ అయిపోయినాయి. ఇంకా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలేస్తట ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడుతున్నారా? ఓకే మోయినుద్దీన్ గారు, ఓకే పాయింట్ టేకెన్. మీరు నేను అడిగిందే మీరు అడుగుతున్నారు. మీరు ఎందుకు మార్చాల్సి వచ్చిందనంటే విద్యార్థుల యొక్క వాళ్ళ టైం నష్టపోకూడదు, వాళ్ళకి సత్వరంగా బుక్స్ అందుబాటు కావాలని బాజీ గారు ఏదైతే చెప్పారో అదే దాన్ని మీరు కోట్ చేశారు. అందు గురించి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళామని చెప్పేసి. ఓకే రైట్, ఆ నిబంధన బాగుందని మరి ఏమన్నా కంటిన్యూ చేశారేమో లోకేష్ గారు, నాకు తెలియదు. ఈవెన్ ఆయన అజయ్ గారు కూడా చెప్తుంది ఏంటంటే ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో, మొత్తానికైతే ఈ ఇష్యూని అడ్రస్ చేస్తామని అంటున్నారు. ఆయన క్లారిటీ ఇస్తారు ఎలాగూ. లేదు ఇది పిల్లలు ఇంపార్టెంట్ కాబట్టి ఈ నిబంధన ఎట్టాగే ఉంటుంది, కావాలంటే వేరే ఆల్టర్నేటివ్ చూద్దామని నేను చెప్తారేమో. బాజీ గారు అయితే ఈ విషయంలో చాలా క్లారిటీగా ఇచ్చారు, దాని మూలంగానే ఈ నిబంధనలు మార్చారని చెప్పేసి కూడా అర్థమవుతుంది. సార్ లక్ష్మణ్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. సార్ దీంట్లో పాలిటిక్స్ ఏముండే అవకాశం ఏమో కనపడటం లేదు. ఇది పిల్లల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకునే మనం మాట్లాడుకోవాలేమో. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా సప్లై చేసేటువంటి పిల్లలకు పుస్తకాలు 36 లక్షల నుంచి 40 లక్షల మంది విద్యార్థులకు కనీసం 4.5 కోట్ల పుస్తకాలు ప్రింట్ చేస్తారు ఎవరి ఇయర్. అంటే దాదాపు 500 కోట్ల వాల్యూ, తక్కువ ఉండదు. ఇది మామూలుగా గతంలో ఏంటంటే మనకు తెలుగు అకాడమీ ఉంది. తెలుగు అకాడమీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఈ యొక్క తెలుగులో పుస్తకాలని, అంటే ప్రభుత్వ పాఠశాలకు సప్లై చేసే పుస్తకాలని ప్రింటింగ్ చేసి సప్లై చేయాలి. తెలుగు అకాడమీ నుంచి జరిగేది ఒకప్పుడు. తెలుగు అకాడమీకి టెండర్లు పిలిచేది, లేదంటే నామినేషన్లు ఇచ్చేది. ఎవరు తక్కువ రేటుకు ఆ యొక్క వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్, లోకల్ ప్రెస్ వాళ్ళకి ఆ వసతులు ఉన్నాయా లేదా, అన్ని ప్రింటింగ్ చేస్తారా లేదా అన్ని చూసుకొని టెక్నికల్ కమిటీ టెండర్ల ద్వారా ఇచ్చేది, నామినేషన్ల ద్వారా కూడా ఇచ్చేది. ఇక్కడ దాన్ని పక్కన పడేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సరే, ఆ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి గారు ఉన్నా కూడా ఆమెకు అవకాశం ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను, నాకున్న సమాచారం మేరకు. వాళ్ళు ఆ బాంబేకి సంబంధించిన కంపెనీతో టైప్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేసారు. సరే, అక్కడ బాంబేలో అంటే పెద్ద టెక్స్ట్ బుక్లు కానీ లేకపోతే ఇతర పుస్తకాలు కానీ ప్రింట్ చేసే మెషినరీస్ ఆధునిక టెక్నాలజీతో పెద్దవి ఉన్నాయి, నో డౌట్. సమయానికి ప్రింట్ చేసి సప్లై చేయగలుగుతారు. ఈ లోకల్ ప్రెస్ వాళ్ళైతే చాలా సందర్భాల్లో లేట్ అయిన పరిస్థితి ఉంది. అవన్నీ సప్లై చేయటము, వాళ్ళు ప్రింట్ చేయడం లేట్ కావడము, రకరకాల కారణాలతో ఉండేటివి. అలాగే హైలీ కరప్షన్ కూడా ఉండేది. ఏంటి, అక్కడ డిఓలతో కొల్లుడైపోయి సప్లై చేసి అక్కడ చేరిన తర్వాత స్కూల్లో వాళ్ళ టీచర్లకు కూడా ఈ ఇన్స్పెక్టర్లు, ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్లు, మేము ఎన్ని పుస్తకాలు ఇస్తే అన్ని పుస్తకాలు ఇచ్చి, మీరు ఎవరికైనా పిల్లలు తక్కువ వస్తే మీరు బయట కొనిచ్చి ఇవ్వండి అని చెప్పడము, ఇవన్నీ రకరకాల అవినీతి జరిగింది. అది నేను చెప్పాలంటే గంట పడుతుంది, చాలా సమాచారం నా దగ్గర ఉంది దాని మీద. సరే, ఇప్పుడు అవినీతి రహితంగా జరుగుతున్నదా, 5 ఏళ్ళు జరిగిందా ఆ బాంబే కంపెనీ నుంచి? నేనైతే నా అనుమానం అయితే జరిగి ఉండదు. పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉంటది, కొల్లుడయ్యే ఉంటారు. జిఎస్టి ఆ రేట్లు కూడా ఎక్కువ. సో మామూలుగా ఉండే ప్రింటింగ్ ప్రెస్ అయితే నువ్వు వెళ్ళి వాడిని పట్టుకోవచ్చు. అది ఆ కెపాసిటీ ఉందే లేదా, అన్ని ప్రింట్ చేసాడా లేదా, ప్రింట్ చేయాలంటే పవర్ ఎంత వాడి ఉండాలి మిషన్కు, ఇవన్నీ వస్తాయి, అన్ని చెక్ చేయొచ్చు, దొరికిపోతాడు. వాడిని పోయి వీళ్ళు ఎప్పుడు వెరిఫై చేస్తారండి బాంబే అవన్నీ? వాడు కోట్ల కొద్ది ప్రింట్ చేస్తాడు అనేక రాష్ట్రాలు. నువ్వు వెరిఫై చేస్తే వాడు దొరకడు అసలు. అలాగే ఏంటి, రేట్లు ఎక్కువ. మరి నా 500 కోట్లు అంటే చిన్న విషయమా? 10% చేసుకున్న 50 కోట్లు వస్తుంది. ఎంతమంది పంచుకోవచ్చు దాన్ని? ఆఫీసర్లు కానీ, మంత్రి కానీ అందరూ పంచుకోవచ్చు హాయిగా, సజ్జగా. 10% ఎవడైనా ఇస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ కూటమి మరి ఈ లోకల్ ప్రింటింగ్ ప్రెస్లను అసలు తెలుగు అకాడమీని ఎందుకు విస్మరించాలంటే నాకు అర్థం కాదు. అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్,
దానికి ఒక చైర్మన్, దానికి ఒక బోర్డు అన్నీ ఉంటాయి టీటీడీ లాగా. వాళ్ళకి వాళ్ళు బ్రతిమలాడుతున్నారంట ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కు పుస్తకాలు ఇవ్వండి అని చెప్పి. దాని చైర్మన్ చెప్పాడు నాకు మొన్న. గవర్నమెంట్ బ్రతిమలాడుతుంటే నా రెస్పాండే కావటం లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలుగు అకాడమీకి. ఎందుకు రెస్పాండ్ కాదు? అచ్చా తెలుగు అకాడమీ ఉండేది దేనికి? ఎందుకు రెస్పాండ్ కాదు తెలుగు అకాడమీకి? సమాధానం సరిగా లేదు, అధికారులు పలకడం లేదట. ఒకవేళ ఇచ్చినా కూడా నామికా వాస్తి, ఇదిగో ఒక 2% ఈ బుక్కులు మాత్రమే ప్రింట్ చేయండి అని ఇస్తాము అని అంటున్నారు అని. ఇప్పటి వరకు తెలుగు అకాడమీకి ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు. అంటే నెక్స్ట్ ఇయర్ గురించి, ఇయర్ అయిపోయింది అది వదిలేద్దాం, నెక్స్ట్ ఇయర్ గురించి తెలుగు అకాడమీ పెట్టింది దేనికండి? అకాడమీ బయలాలో ఏముంది చదువుకోండి, దాంట్లో ఉంది క్లియర్గా. ఇప్పుడు తెలుగు అకాడమీ అన్నది తెలుగులో పాఠ్యాంశాలని ముద్రణ చేయడానికి తెలుగు అకాడమీ అయితే ఆ యొక్క స్క్రిప్ట్ను పరిశీలిస్తుంది. దాని పనే అది కాబట్టి తప్పులు లేకుండా ప్రచురణ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రింటింగ్ ప్రెస్లను మానిటరింగ్ చేస్తారు, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. సరే, అవినీతి జరుగుతుందా లేదంటే అది నేను సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అవినీతి రహితంగా పరిపాలన జరిగే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు ఇవాళ. దాంట్లో కూడా ఉంటుంది అంటే నేను లేదని చెప్పలేదు, ఉండొచ్చు. కానీ ఎందుకు విస్మరిస్తున్నారు? వాళ్ళైతే లోకల్ ప్రింటింగ్ ప్రెస్లకు ఇచ్చుకుంటారు, టెండర్లు పిలుచుకుంటారు, స్క్రిప్ట్ సరిగా చెక్ చేస్తారు. దానికి అకాడమీలో ఆ స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు, స్క్రిప్ట్ చెక్ చేసే వాళ్ళు ఉన్నారు, తప్పులు లేకుండా సరిదిద్దే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు పని లేదు, ఖాళీ కూర్చోండి అక్కడ. మరి ఇవన్నీ ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఏంటి అన్నది. ఎవడో ఒకటి దొరికాడు కదా బాంబే వాడు మనకు, ఊరికే ఈజీగా మనకు పర్సెంటేజ్ ఇస్తాడు కదా అని అధికారులు అనుకుంటారు. అది మంత్రులను కూడా మిస్గైడ్ చేస్తారు అధికారులు, సామాన్యులు కాదు. లోకేష్ గారు ఈ విషయంలో జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఓకే లక్ష్మణ్ గారు, చూద్దాం. ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి మరి దీని మీద ఏమన్నా నిర్ణయం చేస్తారా లేదంటే క్లారిఫికేషన్ ఏమైనా ఇస్తారేమో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ గారు, అజయ్ గారు, బాజీ గారు అండ్ మొయినుద్దీన్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.